ఛాలెంజెస్ ఏంటనిపిస్తాయి మీకు ఈ జర్నీలో? వాట్ ఈస్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్స్ దట్ యూ ఫీల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ప్రోగ్రామింగ్, ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ అప్డేటింగ్? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఆర్ జనరల్లీ ఫేసింగ్? The first challenge is that one small test case which has not passed. అంటే లీడ్ కోడ్‌లోనో గీక్స్ ఫర్ గీక్స్‌లో థౌసండ్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. కానీ మీరు 1115 టెస్ట్ కేసులు మీరు 1114 చేసినా మీ మొత్తం ప్రాబ్లమ్ ఫెయిల్ అవుతుంది. సో, ఈ ఛాలెంజెస్ మెయిన్. అంటే మీరు ఈ ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ చేయాలంటే మీరు ఇంకా కొంచెం నేర్చుకోవాలి. నేర్చుకోవడం సరిపోదు. నేర్చుకొని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారు. ఓకే. డన్. ఆ వన్ టెస్ట్ కేస్‌లో ఎక్కడ మిస్ అయింది నాకు? నేను ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? మొత్తం మీరు టాప్ టు బాటమ్ అన్నీ చూస్తారు. మీరు అంటే ఈ టాప్ టు బాటమ్ చూడడం కాకుండా దీని బయట కూడా థింక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రెయిన్ వాటర్‌ది ప్రాబ్లమ్ చెప్పాను. ఇప్పుడేంటి నాకు ఈ 2 బ్లాక్స్ మధ్యలోనే ఉంది. దీని ముందు ఒకవేళ బ్లాక్స్ లేకపోతే? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో నా ఫస్ట్ బ్లాక్ హైట్ 0, సెకండ్ బ్లాక్ హైట్ 3, థర్డ్ బ్లాక్ హైట్ 0, ఫోర్త్ బ్లాక్ హైట్ 4 అలా పెట్టాననుకోండి. ఈ 3 నేను 3 ఇంకా 4 మధ్యలోనే వాటర్ ఫిల్ అవుతుంది. కానీ ఒకవేళ నేను రాసిన కోడ్‌లో ఏంటి ఒకవేళ ఆ 0లో కూడా వాటర్ ఫిల్ అయితే అలా ఏం చేయాలి నేను? సో, అవన్నీ చేయడానికి మీరు ఆ టెస్ట్ కేసెస్‌ని చూడాలి. కొన్ని టెస్ట్ కేసెస్ హిడెన్‌గా ఉంటాయి. ఎందుకు? మీరు సొంతంగా ఆలోచించడానికి. మీరు ఆ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగే అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ నుంచి మీరు నేర్చుకొని మీరు చేయాలి. సో, ఈ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ థాట్ ఈస్ వన్ ఛాలెంజ్. ఈ ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఈస్ వన్ ఛాలెంజ్. ఔట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఒకటి నేర్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటి? ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి? ప్రోగ్రామింగ్ చేయడం ఓకే. ఈజీ. ఈరోజు మీరు ప్రోగ్రామింగ్ చేసినా, చేయకపోయినా నెక్స్ట్ ఏంటి? ఏఐ నుంచి నేను చేయొచ్చు ప్రోగ్రామింగ్. నేను ఏఐకి ఇలా ఈ ప్రాబ్లమ్ ఇది, స్టేట్మెంట్ ఇది. నాకు దీనికి అవుట్‌పుట్ ఇవ్వని చెప్తే ఏఐ కూడా చేసేస్తుంది. సో, నాకు అక్కడ ప్రాబ్లమ్ ఉంది. నేను డీఎస్ఏలో ఫుల్ నేను చేసేస్తాను. మీరు రాస్తారు. కానీ ఏంటి మీకు అక్కడ ప్రాక్టీస్ ఉండదు. ఇప్పుడు మీకు నెక్స్ట్ గూగుల్ ఇంటర్వ్యూలో ఏమైనా ఉంటే మీకు ఫస్ట్ రౌండ్ అనేది ఎప్పుడూ కోడింగ్ ప్రాక్టీస్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు డీఎస్ఏ ఏం ప్రాక్టీస్ చేయలేదు. మొత్తం ఏఐ నుంచి అడిగారని చెప్తే అదేంటి వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లోనే మీరు క్వాలిఫై అవ్వరు. సో, ఈ డీఎస్ఏ ప్రాక్టీస్ చేస్తే ఏంటి మీకు బోత్ ఏఐ ఎలా ప్రాంప్ట్ చేయాలి అది ఒకటి నేర్చుకుంటారు. మళ్ళీ మీరు ఓన్‌గా ఎలా చేయాలి అది నేర్చుకుంటారు. ఏఐని ప్రాంప్ట్ చేశారు. మీకు సొల్యూషన్ రాలేదు. ఓకే. వెల్ అండ్ గుడ్. ఏఐని అడిగారు. ఏఐ మీకు ఒక ఆన్సర్ చెప్పింది. ఓకే. మళ్ళీ మీరు ఏఐని అడగాలి. నువ్వు ఇలా కూడా ఎందుకు రాసావు? ఈ లైన్ ఇక్కడ ఎందుకు రాసావు? దీని పైన ఎందుకు రాయలేదు?